హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వన్ ఈజ్ ఈవెన్ నెంబర్స్ అనమాట. ఓకేనా, ఈవెన్ నెంబర్స్. సో ఇక్కడ దీని డెఫినేషన్ ఏమంటాడు అంటే చూడండి, ద నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్ అంటున్నాడు. ఏమంటున్నాడు? నంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్ అంటున్నాడు. అంటే రెండు చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే, ఎగ్జాక్ట్గా భాగించబడే నంబర్స్ని మనం ఏమంటామంటే ఈవెన్ నెంబర్స్ అనేసి అంటామన్నమాట. సో ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అంటే మనందరికీ మోస్ట్లీ తెలుసు. ఈవెన్ నెంబర్స్ ఏమవుతాయి అంటే చూడండి, 0, 2, 4, 6, 8 అండ్ సో ఆన్, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి? ఈవెన్ నెంబర్స్ అవుతాయి. అలాగే నెగిటివ్స్లో మళ్ళీ ఈవెన్ ఉంటాయి కదా, ఏంటవి? -2, -4, -6 ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే ఈవెన్ నెంబర్స్ అవుతాయి అనమాట. అలా ఇక్కడ నుంచి ఎక్కడి వరకు వెళ్తాయి? అప్ టు -∞ వరకు వెళ్తాయి అనమాట. ఎందుకంటే ఇవి కూడా ఇన్ఫైనట్ ఉంటాయి అనమాట, ఈవెన్ నెంబర్స్ కూడా. ఓకేనా, అలా అప్ టు ఇటువైపు వచ్చేసరికి -∞ వరకు వెళ్తాయి. అలాగే ఇటువైపు వచ్చేసరికి అప్ టు +∞ వరకు వెళ్తాయి అనమాట. అలా ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే ఈవెన్ నెంబర్స్ అవుతాయి అనమాట. ఇవన్నీ ఏమవుతాయి? ఈవెన్ నెంబర్స్ అవుతాయి. కావాలని చూడండి, ఇప్పుడు 2 తీసుకోండి. 2 అనేది 2 చేత ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 2/2 చేసామనుకోండి, ఇక్కడ రిమైండర్ ఏమీ రాదనమాట, శేషం అనేది ఏమీ రాదు. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవటం అంటే మీనింగ్ ఏంటి? శేషం అనేది 0 అనమాట, ఏమీ రాదనమాట లేదంటే. ఓకేనా, అలా 2 చేత 2 అనేది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది కాబట్టి 2 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. లేదు ఇప్పుడు 4 తీసుకున్నాం అనుకోండి, అది 2 చేత ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. అవునా కదా, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. అంటే సింపుల్గా 2 అనేది 4ని ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేస్తుంది, అలా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంకా సింపుల్గా చెప్పాలంటే అలా 2 చేత డివిజిబుల్ అయ్యే ప్రతి నెంబర్ కూడా మనకి ఏమవుతుందంటే, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే ప్రతి నెంబర్ కూడా మనకి ఏమవుతుందంటే ఈవెన్ నెంబర్ అవుతుంది. లేదు ఇప్పుడు -2 తీసుకోండి, -2 దాన్ని 2 చేత డివైడ్ చేయండి, మనకి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా, 2 అనేది ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? -1 టైమ్స్ పోతుంది. మరి ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేసింది కదా, కాబట్టి ఈ -2 అనేది ఏమవుతుందంటే మనకి ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇది కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది. అలా సో ఆన్ అప్ టు -∞ వరకు వెళ్తాయి అనమాట ఈవెన్ నెంబర్స్ అనేవి. ఇటు వచ్చేసరికి +∞ వరకు వెళ్తాయి అనమాట. ఓకేనా, అండ్ అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఏంటి ఆ పాయింట్ అంటే, ఈవెన్ నెంబర్స్ అనేవి ఏ ఫామ్లో ఉంటాయి అంటే, ఈవెన్ నెంబర్స్ అనేవి ఏ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతాయి అంటే 2n ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. ఏ ఫామ్లో ఉంటాయి అవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ 2n ఫామ్లో ఉంటాయి అనమాట. వేర్ n అంటే ఏంటి? n అంటే ఇట్ కుడ్ బి ఎనీ ఇంటీజర్. n అనేది ఏమవచ్చు అంటే ఎనీ ఇంటీజర్ అవ్వచ్చు అనమాట. ఇంటీజర్ అంటే మనందరూ తెలుసు ఏంటి? 0, 1, 2, 3 సో ఆన్ అప్ టు +∞. ఇటు వచ్చేసరికి -1, -2, -3 సో ఆన్ అప్ టు -∞. ఇవన్నీ కూడా మనకి ఇంటీజర్స్ అవుతాయి. సో అలా n అనేది ఇంటీజర్ అయితే 2n అనేది ఖచ్చితంగా ఏమవుతుందంటే ఈవెన్ నెంబర్ అవుతుంది. n అనేది ఇంటీజర్ అయితే 2n అనేది ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అవుతుంది అనమాట. ఓకేనా, కావాలని చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి ఈవెన్ నెంబర్ కూడా ఈ ఫామ్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది, ఈ ఫామ్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. కావాలని చూపిస్తా చూడండి. మీకు ఇప్పుడు 0 తీసుకుంటున్నా, 0ని ఎలా రాసుకోవచ్చు? 2 × 0, 2 × 0, 2 × n ఫామ్లో ఉంది. n అనేది ఏంటి? n అనేది ఇంటీజర్, 0 అనేది ఇంటీజర్ అనమాట. అలా మనకి 2n ఫామ్లో ఉంది 0 అనేది. అవునా కదా, అలాగే ఇప్పుడు 2 తీసుకున్నారనుకోండి, అదేమవుతుంది? 2 × 1 అవుతుంది. వేర్ n అనేది ఏంటి? ఇంటీజర్. అవునా కదా, అలాగే 2 దీన్ని ఎలా రాసుకోవచ్చు? -2ని 2 × -1 రాసుకోవచ్చా? 2 × -1 అంటే 2n ఫాము. n అనేది ఏంటి? -1 అనేది ఇంటీజర్ అనమాట. అలా ప్రతి ఈవెన్ నెంబర్ కూడా ఏ ఫామ్లో ఉంటుందంటే 2n ఫామ్లో ఉంటుంది. వేర్ n అంటే ఏంటి? ఇంటీజర్ అనమాట. n అంటే ఏంటి? ఇంటీజర్. లేదు అనుకోండి, మీరు n బదులు ఏదైనా వాల్యూ తీసుకోండి, ఈ వాల్యూ అనేది ఖచ్చితంగా ఇంటీజర్ అవుతుంది. ఓకేనా, సపోజ్ ఇక్కడ n బదులు నేను -5 తీసుకుంటున్నా, n బదులు -5 తీసుకుంటున్నా. -5 అంటే ఇంటీజర్ అయినా కదా? ఇంటీజర్. అప్పుడు 2n ఏమవుతుంది? 2 × -5 అవుతుంది. 2 × -5 అంటే ఏమవుతుంది? -10 అవుతుంది. -10 అంటే సమ్వేర్ ఎక్కడో ఉండిద్ది. అంటే ఈ -10 అనేది కూడా ఏమవుతుందంటే ఈవెన్ నెంబర్ అవుతుంది అనమాట. -10 కూడా ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. లేదు ఇప్పుడు n బదులు నేను 10 తీసుకుంటున్నా, n బదులు నేను 10 తీసుకుంటున్నా. అప్పుడు 2n ఏమవుతుంది? 2 × 10 అవుతుంది. 2 × 10 అంటే ఏమవుతుంది? 20 అవుతుంది. మరి 20 అంటే సమ్వేర్ ఎక్కడో ఉండిద్ది. 20 కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది. అలా ప్రతి ఈవెన్ నెంబర్ కూడా మనకి ఏమవుతుందంటే 2n ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. 2n ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. వేర్ n అనేది ఏంటంటే ఇంటీజర్ అనమాట. అర్థమైంది కదా ఈవెన్ నెంబర్స్ అంటే?
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆడ్ నెంబర్స్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి? ఆడ్ నెంబర్స్ అనమాట. సో దీనికి సంబంధించిన డెఫినేషన్ చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ద నంబర్స్ విచ్ ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 ఆర్ కాల్డ్ ఆడ్ నెంబర్స్ అంటున్నాడు. అంటే ఏ నెంబర్స్ అయితే 2 చేత ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవ్వవో, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వవో అవే మనకి ఏమవుతాయి అంటే ఆడ్ నెంబర్స్ అవుతాయి అనమాట. ఏ నెంబర్స్ అయితే 2 చేత ఎగ్జాక్ట్గా భాగించబడవో అవే మనకి ఏమవుతాయి అంటే ఆడ్ నెంబర్స్ అవుతాయి అనమాట. ఓకేనా? ఇది ఆడ్ నెంబర్స్కి సంబంధించిన డెఫినేషన్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఆడ్ నెంబర్స్ అంటే మనందరికీ తెలుసు ఏంటంటే ఆడ్ నెంబర్స్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటంటే 1 3 5 7 1 3 5 7 9 11 సో ఆన్ అప్ టు ప్లస్ ఇన్ఫినిటీ ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. అలాగే నెగిటివ్స్లో వస్తే ఏమవుతాయి అంటే -1 -3 -5 -7 -11 ఇవన్నీ కూడా సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు మైనస్ ఇన్ఫినిటీ వరకు ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆడ్ నెంబర్స్ అవుతాయి అనమాట. ఇవన్నీ ఏమవుతాయి? ఆడ్ నెంబర్స్ అవుతాయి అనమాట. కావాలంటే చూడండి, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 3 తీసుకొని దాన్ని 2తో డివైడ్ చేశాను అనుకోండి. ఈ 2 అనేది 3ని ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేసిద్దా? చేయలేదు కదా, ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేయలేదు అనమాట. 3ని 2 చేత డివైడ్ చేసామనుకోండి 1 టైం పోతుంది, 2 అంటే 1 మిగిలిపోతుంది. ఇక్కడ రిమైండర్ 0 వస్తేనే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటాం. రిమైండర్ 0 వస్తేనే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటాం. కానీ ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదు. ఓకేనా? ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదు అనమాట 3 అనేది. ఓకేనా? అందుకే 3 అనేది ఏమవుతుందంటే మనకి ఆడ్ నెంబర్ అవుతుంది. 3 అనేది ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. అలాగే ఇప్పుడు 5 తీసుకోండి. 5ని 2 చేత డివైడ్ చేయండి. 2 అనేది 2 టైమ్స్ పోతుంది అంటే 4. ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. అంటే ఇక్కడ రిమైండర్ అనేది 1 వచ్చింది. మనకి 0 వస్తే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటాం. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయితే ఈవెన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కాకపోతే ఆడ్ అయిపోతుంది అనమాట. మరి ఇక్కడ 0 రాలేదు కదా, కాబట్టి 5 అనేది 2 చేత ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవ్వదు కాబట్టి అది మనకి ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది. అలా ఏ ఆడ్ నెంబర్ తీసుకున్నా సరే అది 2 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదు అనమాట. అలా ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే ఆడ్ నెంబర్స్ అవుతాయి అనమాట. ఓకేనా? అండ్ అలాగే ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఏంటి ఆ పాయింట్ అంటే చూడండి, ఇక్కడ ఆడ్ నెంబర్స్ అనేవి ఏ ఫామ్లో ఉంటాయి అంటే 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఫామ్లో ఉంటాయి. ఏ ఫామ్లో ఉంటాయి? 2n ప్లస్ ఆర్ మైనస్ 1 ఫామ్లో ఉంటాయి. వేర్ n అంటే ఏంటి? n కుడ్ బి ఎనీ ఇంటీజర్. n అనేది సేమ్ ఇందాక ఎలాగో ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా n అనేది ఏ ఇంటీజర్ అయినా అవ్వచ్చు అనమాట. ఓకేనా? n అనేది ఏ ఇంటీజర్ అయినా అవ్వచ్చు. మీరు కావాలంటే వీటిల్ని ఈ ఫామ్లో రాసుకొని చూసుకోవచ్చు. లేదు అంటే n బదులు ఇంటీజర్ పెట్టేస్తే ఖచ్చితంగా వీటిలో వచ్చేస్తాయి అనమాట. ఈ నెంబర్స్లో ఏదో ఒకటి వచ్చింది అనమాట. ఓకేనా? సో 2 చూపిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 1 అనేది ఆడ్ నెంబర్ అనుకున్నాం కదా, ఈ 1ని ఈ ఫామ్లో రాయొచ్చో లేదో చూద్దాం. ఓకేనా? 1ని ఈ ఫామ్లో రాయొచ్చో లేదో చూసుకుందాం. ఓకేనా? సో చూడండి, 1ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 into 0 ప్లస్ 1గా రాసుకోవచ్చు. అవునా కదా? 2 into 0 ప్లస్ 1గా రాసుకోవచ్చు. అంటే 2n ప్లస్ 1 ఫామ్లో రాసుకోవచ్చు అనమాట. 2n ప్లస్ 1 ఫామ్లో రాసుకోవచ్చు అనమాట. అవునా కదా? వేర్ n అనేది ఏంటి? ఇంటీజర్. 0 అనేది ఇంటీజర్ అని కదా, సో ఈ ఫామ్లో రాసుకోవచ్చు. అలాగే ఇదే 1ని ఇంకొక ఫామ్లో రాసుకోవచ్చు. ఎలా? 2n మైనస్ 1 ఫామ్లో రాసుకోవచ్చు. ఇక్కడ ఇందాకేమో ప్లస్ 1 ఫామ్లో రాసుకున్నాం. ఇప్పుడు రాసేది ఏంటంటే 2n మైనస్ 1 ఫామ్ అనమాట. సో 2n మైనస్ 1 వస్తే అప్పుడు ఎలా రాస్తామంటే చూడండి, ఇదే 1 అని ఎలా రాసుకోవచ్చు అంటే 2 into 1 మైనస్ 1గా రాసుకోవచ్చు. 2 1s 2 మైనస్ 1 అంటే ఏమవుతుంది? 1 అయిపోతుంది. అంటే 2n ప్లస్ 1 ఫామ్లో రాసుకోవచ్చు, లేదా 2n మైనస్ 1 ఫామ్లో రాసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చే ఇంటీజర్ మారిద్ది. ఇక్కడేమో 0 ఇంటీజర్ వస్తే ఇక్కడేమో 1 ఇంటీజర్ వచ్చింది, కానీ వాల్యూ ఏం మారదనమాట. ఇక్కడ 0 వచ్చినా ఇక్కడ 1 వచ్చినా వాల్యూ అనేది ఒకటే ఉంది. అవునా కదా? సో అలా మనం ఏ ఆడ్ నెంబర్ తీసుకున్నా సరే దాన్ని either 2n ప్లస్ 1 ఫామ్లో రాసుకోవచ్చు, లేదా 2n మైనస్ 1 ఫామ్లో రాసుకోవచ్చు అనమాట. ఇది అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ఇలా మనకి ఆడ్ నెంబర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే n బదులు వాల్యూస్ పెడితే వీటిలో ఏదోటి వచ్చింది అనమాట. n బదులు వాల్యూస్ పెడితే వీటిలో ఏదోటి వచ్చింది అనమాట. ఓకేనా? సో చూడండి, అలా కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు n బదులు నేను 1 పెడతా, లేదంటే 5 పెట్టుకోండి. 2 into 5 ప్లస్ 1 ఒకటి మైనస్ 1 ఒకటి తీసుకుందాం. ప్లస్ 1 తీసుకుంటే ఏమవుతుంది? ప్లస్ 1 తీసుకుంటే 2 5 10 ప్లస్ 1 అంటే 11 అంటే ఇదిగోండి ఇక్కడ ఉండిద్ది అనమాట. ఓకేనా? అలా 11 అనేది ఏంటి? ఆడ్ నెంబరు. లేదు మైనస్ 1 తీసుకుంటున్నా, ఇదే 5 తీసుకొని 2 into 5 తీసుకొని మైనస్
-1 తీసుకుంటున్నాం, అప్పుడు ఏమవుతుంది 2 5 10 -1 అంటే 9 అవుతుంది. 9 అంటే ఇదిగోండి ఇక్కడ ఉందన్నమాట. అలా n బదులు ఏ ఇంటీజర్ పెట్టినా మనకి ఆడ్ నెంబర్ వస్తుంది. లేదు అంటే వీటిల్ని ఇదే ఫామ్లో రాసుకోవచ్చు అనమాట. అలా రెండు విధాలుగా చూసుకోవచ్చు. అర్థమైందా? లేదు ఇప్పుడు నేను మైనస్లు తీసుకుంటున్నా. 2 ఇంటూ -1 +1 తీసుకుంటున్నా. -1 +1 అంటే 2n +1 ఫామ్ అనమాట. ఏమవుతుంది ఇది -2 +1 అవుతుంది అంటే -1 అవుతుంది. -1 అంటే ఇదిగోండి వచ్చిందా లేదా అది. లేదంటే ఇప్పుడు 2n -1 ఫామ్లో రాసుకుంటున్నా. అంటే 2 ఇంటూ -1 ఇప్పుడు -1 తీసుకోండి. ఓకేనా? 2n -1 ఫామ్ అనమాట. అప్పుడు ఏమవుతుందో చూడండి. -2 -1 అంటే ఏమవుతుంది -3 అవుతుంది. -3 అవుతుంది. -3 అంటే ఇదిగోండి అనమాట. ఓకేనా? అలా ఈ ఆడ్ నెంబర్స్ అనేవి ఖచ్చితంగా ఈ ఫామ్లో ఉంటాయి అనమాట. 2n +or-1 ఫామ్లో ఉంటాయి. వాటికి సంబంధించిన డెఫినేషన్ ఏంటి? ఏ నెంబర్స్ అయితే 2 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వవో అవే మనకేమవుతాయి అంటే ఆడ్ నెంబర్స్ అవుతాయి అనమాట. అలా ఆడ్ నెంబర్స్కి ఈవెన్ నెంబర్స్కి ఇలా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఈవెన్ నెంబర్స్ అంటే 2 చేత డివిజిబుల్ అయ్యేవి, 2 చేత ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయ్యేవి. ఆడ్ నెంబర్స్ అంటే 2 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కానివి. ఓకేనా? సో ఇది ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్స్ అనమాట. అర్థమైంది కదా? ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్. అలాగే కొన్ని పాయింట్స్ ఉన్నాయి అనమాట. ఆ పాయింట్స్ ఏంటో జాగ్రత్త చూడండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను n అనే ఒక నెంబర్ తీసుకుంటున్నా. n అనేది ఒక నెంబర్ అనమాట. అయితే ఇక్కడ n అనేది ఎలా ఉందంటే ≠0 ఉంది. n అనేది ఎలా ఉంది? ≠0 అంటే ఇట్ ఈస్ ఎ నాన్ జీరో నెంబర్ అనమాట. ఇది జీరో కాదు, ఏ నెంబర్ అయినా అవ్వచ్చు. జీరో కాకుండా వేరే ఏ నెంబర్ అయినా అవ్వచ్చు అనమాట. అయితే ఇక్కడ పాయింట్స్ ఏంటి అంటే చూడండి. n ఇంటూ జీరో ఏమవుతుంది అంటే మనకి n అనేది నాన్ జీరో నెంబర్ అంటే n అనేది ఏ నెంబర్ అయినా అవ్వచ్చు అనమాట. ఓకేనా? కానీ జీరో అవ్వకూడదు. అలాంటి నెంబరు ఇంటూ జీరో ఏమవుతుంది అంటే మనకి ఆల్వేస్ జీరో అవుతుంది అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ చూడండి 0/n మనకేమవుతుందంటే జీరో అవుతుంది. వేర్ n అనేది ఏంటంటే ≠0 అంటే n అనేది జీరో కాదు, వేరే ఏ నెంబర్ అయినా అవ్వచ్చు. అంటే సపోజ్ లైక్ 1 అవ్వచ్చు, -1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, -5 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ జీరో మాత్రం అవ్వకూడదు అనమాట. అలా అవ్వకుండా ఉంటే అప్పుడు 0/n వాల్యూ ఏమవుతుందంటే జీరో అయిపోతుంది. 0/n వాల్యూ ఏమవుతుందంటే జీరో అయిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే n/0 ఈక్వల్ టు ఏమవుతుందంటే నాట్ డిఫైన్డ్ అవుతుంది. అంటే ఇది డిఫైన్ అవ్వదు అనమాట. ఇది డిఫైన్ అవ్వదు. లేదు అంటే సింపుల్గా దీన్ని ఇన్ఫినిటీ అని కూడా చూపిస్తామన్నమాట. n అనేది ఏంటి? నాన్ జీరో నెంబర్ అనమాట. బై జీరో ఆ నాన్ జీరో నెంబరు బై జీరో వేస్తే ఏమవుతుందంటే మనకి నాట్ డిఫైన్డ్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే బైలో జీరో ఉంటే, డివైడెడ్ బైలో జీరో ఉంటే అది నాట్ డిఫైన్డ్ వచ్చింది, లేదా ఇన్ఫినిటీ వచ్చింది అనమాట. అలాగే అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఏంటి అంటే చూడండి. ఇక్కడ 0/0 ఏమవుతుందంటే ఇది కూడా నాట్ డిఫైన్డ్ అవుతుంది. లేదు అంటే ఇన్ఫినిటీ అవుతుంది అనమాట. ఇది మీరు తెలుసుకోవాల్సిన వన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇవి తెలుసుకోవాల్సిన పాయింట్స్. ఇదొక పాయింట్. ఈ పాయింట్స్ ఎప్పుడు అంటే n అనేది నాట్ ఈక్వల్ టు జీరో అనమాట. అంటే అది నాన్ జీరో నెంబర్ అనమాట. జీరో కాకుండా వేరే ఏ నెంబర్ అయినా అవ్వచ్చు, జీరో మాత్రం కాకూడదు అనమాట. అలాంటి కేసులో ఇవన్నీ ట్రూ అవుతాయి అనమాట. ఓకేనా? అలాగే 0/0 అంటే ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ఫినిటీ లేదా నాట్ డిఫైన్ అనేసి కూడా చెప్పుకోవచ్చు అనమాట. అర్థమైంది కదా ఈ పాయింట్స్? అండ్ అలాగే ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పాలి. ఏంటి ఆ పాయింట్స్ అంటే చూడండి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఈవెన్ నంబర్ ఇంటూ ఈవెన్ నంబర్ చేస్తే మనకేమొచ్చిందంటే అప్పుడు కూడా ఈవెన్ వస్తుంది. ఈవెన్ నెంబర్ ఇంటూ ఈవెన్ నెంబర్ చేస్తే మనకేమొస్తుంది? ఈవెన్ వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఈవెన్ నెంబర్ అంటే 2 తీసుకుంటున్నాం. ఈవెన్ నెంబర్ అంటే 4 తీసుకుంటున్నా. మరి 2 ఇంటూ 4 చేస్తే ఏమొస్తుంది మనకి? 8 వస్తుంది. 8 అంటే ఇట్ ఈజ్ అగైన్ అన్ ఈవెన్ నెంబర్, అవునా కదా? 2 ఇంటూ 4 అంటే 8 వస్తుంది. ఆ 8 అంటే అగైన్ ఇట్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. లేదు అంటే ఇప్పుడు ఇది 0 తీసుకుంటున్నా. ఇది వచ్చేసరికి -2 తీసుకుంటున్నా. 0 ఇంటూ -2 మనకేమవుతుంది? 0 అయిపోతుంది. 0 అగైన్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, అవునా కదా? అలా ఈవెన్ ఇంటూ ఈవెన్ చేస్తే మనకేమొస్తుందంటే ఈవెన్ వస్తుంది. ఈవెన్ ఇంటూ ఈవెన్ చేస్తే మనకేమొస్తుంది?
ఏమొస్తుంది, ఈవెన్ వస్తుంది. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఆడ్ ఇంటూ ఆడ్ అంటే ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ చేస్తే మనకేమొస్తుందంటే అగైన్ వి విల్ గెట్ ఆడ్ నెంబరే వస్తుంది. రెండు ఆడ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ ఖచ్చితంగా ఆడ్ నెంబరే వస్తుంది అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్స్ కదా, సో ఇక్కడ నేను లైక్ 3 తీసుకుంటున్నా, ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి 7 తీసుకుంటున్నా. 3 into 7 అంటే మనకి ఎంత వస్తుంది, 21 వస్తుందా, 21 వస్తుంది. అగైన్ 21 అనేది ఏంటి, ఇట్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్, అవునా కదా, ఇట్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్. సో ఇది ఆడ్ నెంబరే మల్టిప్లై చేసినా సరే మళ్ళీ మనకి ఏమొచ్చింది, ఆడ్ నెంబర్ వచ్చింది, అవునా కదా. అలా ఆడ్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ విల్ బీ అన్ ఆడ్ నెంబర్. ఇది కూడా దేనికి ఈక్వల్ అవుతుంది, ఆడ్ నెంబర్కే ఈక్వల్ అవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈవెన్ ఇంటూ ఆడ్, ఈవెన్ నెంబర్ ఇంటూ ఆడ్ నెంబర్ మనకి ఏమవుతుందంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆల్వేస్ వీ గెట్ ఈవెన్ నెంబర్. సో అదేమవుతుంది, వచ్చేది ఖచ్చితంగా ఈవెన్ నెంబరే అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవెన్ నెంబర్ కదా, సో 2 తీసుకుందాం. ఆడ్ నెంబర్ కదా, 5 తీసుకుందాం. సో 2 into 5 చేస్తే మనకేమొస్తుంది, 10 వస్తుంది. 10 అంటే ఇట్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సింపుల్గా ఒక ఈవెన్ ఒక ఆడ్ ఈ రెండు కనుక మల్టిప్లై అయినాయి అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వచ్చేది ఏమవుతుంది, ఈవెనే అవుతుంది. లేదు 2 ఈవెన్లు అనుకోండి, అప్పుడు ఈవెన్ అవుతుంది. 2 ఆడ్లు అనుకోండి, అప్పుడు ఆడ్ అవుతుంది. 2 ఆడ్లు అయితేనే ఆడ్ అవుతుంది. ఒక ఈవెన్ వచ్చినా సరే అది ఈవెనే అవుతుంది. ఒక ఈవెన్ వచ్చినా సరే ఈవెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక ఈవెన్ ఉంది, ఇక్కడ ఒక ఈవెన్ ఉంది, కాబట్టి ఈవెన్ ఇంటూ ఎనీథింగ్ మనకి ఏమవుతుంది, ఈవెనే అవుతుంది అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్. సో ఈ 3 ఇంపార్టెంట్ రిలేషన్స్ అనమాట, ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ గురించి చూసాం కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈవెన్ ఆడ్ వీటికి సంబంధించిన ఎడిషన్ల గురించి చూద్దాం, ఓకేనా. వీటికి సంబంధించిన ఎడిషన్ సబ్ట్రాక్షన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం, అర్థమైందా. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా, ఈవెన్ ప్లస్ ఆర్ మైనస్ ఈవెన్ అనమాట. అంటే ఈవెన్ ప్లస్ ఈవెన్ కానీ ఈవెన్ మైనస్ ఈవెన్ కానీ, సో ఈ వాల్యూ ఎప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఆల్వేస్ అన్ ఈవెన్ నెంబర్. అంటే రెండు ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేసినా ఈవెన్ నెంబరే వచ్చింది, రెండు ఈవెన్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసినా సరే మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ కదా, ఇది 2 అనుకుంటున్నా, ఇది వచ్చేసరికి 4 అనుకుంటున్నా. 2 + 4 చేస్తే మనకేమొస్తుంది, 2 + 4 చేస్తే 6 వచ్చింది. 6 అంటే ఈవెన్ నెంబర్ అవుతుంది. లేదు మైనస్ చేస్తే 2 - 4 అంటే ఏమొస్తుంది, -2 వచ్చింది. -2 అగైన్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్, అవునా కదా. సో అలా 2 ± 4 చేసినా సరే మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. అంటే ఈవెన్ నెంబర్ ప్లస్ ఆర్ మైనస్ ఈవెన్ నెంబర్ చేస్తే ఈవెన్ నెంబరే వస్తుందన్నమాట, అర్థమైందా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా మీకోసం. ఇప్పుడు ఇది ఈవెన్ అన్నారు కదా, ఈవెన్ కాబట్టి సపోజ్ లైక్ ఇక్కడ 6 తీసుకుంటున్నా, ఇది వచ్చేసరికి 10 తీసుకుంటున్నా, ఓకేనా. సో ఫస్ట్ యాడ్ చేస్తే ఏమొచ్చింది, నాకు రెండు ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 16 వచ్చిందా. 16 అంటే ఏంటి, ఈవెన్ నెంబరు. లేదు ఈ రెండింటిని నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నా, ఓకేనా. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొచ్చింది మనకి 6 - 10 అంటే ఏమొచ్చింది, -4 వచ్చిందా. -4 అంటే మళ్ళీ అది ఒక ఈవెన్ నెంబరే అనమాట, ఓకేనా. అలా ఈవెన్ నెంబర్ ప్లస్ ఆర్ మైనస్ ఈవెన్ నెంబర్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈవెన్ నెంబరే అవుతుంది, అర్థమైందా. ఇంకొక పాయింట్ అనమాట, ఏంటి ఆ పాయింట్ అంటే చూడండి, ఆడ్ నెంబర్ ప్లస్ ఆర్ మైనస్ ఆడ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇది కూడా ఈవెనే అవుతుంది. అంటే రెండు ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసినా ఈవెన్ వచ్చింది, రెండు ఆడ్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసినా ఈవెనే వస్తుంది, రెండు ఆడ్ నెంబర్స్ని కలిపినా ఈవెన్ వచ్చింది, రెండు ఆడ్ నెంబర్స్ని తీసివేసినా సరే ఈవెనే వస్తుంది అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు ఆడ్ నెంబర్స్ కదా, సో చూడండి ఇక్కడ నేను ఏం తీసుకుంటాను అంటే ఇది 3 తీసుకుంటున్నా, ఇది 1 తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తా, అప్పుడు ఏమవుతుంది, 3 + 1 4 అయింది. అప్పుడు ఏమవుతుంది, 3 + 1 4 అయింది. అంటే ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది. లేదు ఇక్కడ మైనస్ ఇచ్చాడు కదా, సో మైనస్ తీసుకుంటున్నా. 3 - 1 అంటే ఏమవుతుంది, 2 అవుతుంది. అప్పుడు కూడా ఈవెన్ అవుతుంది. అంటే 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసినా ఈవెన్ వచ్చింది, 2 ఆడ్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసినా ఈవెన్ వచ్చింది అనమాట, ఓకేనా. రెండు ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసినా ఈవెన్ వచ్చింది, రెండు ఆడ్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేసినా సరే మనకి తీసివేసినా సరే ఈవెన్ వచ్చింది అనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లైక్ 5 తీసుకుంటున్నా, ఇక్కడ వచ్చేసరికి 7 తీసుకుంటున్నా. రెండింటిని యాడ్ చేయండి, ఎంత అవుతుంది, 12 అవుతుంది. 12 అంటే ఈవెన్ నెంబర్. లేదు సబ్ట్రాక్ట్ చేస్తున్నా, 5 - 7 అంటే -2 అయిద్దా. -2 అంటే అగైన్ ఇట్ ఈజ్
అన్ ఈవెన్ నెంబర్, అవునా కదా. సో అలా ఇది అనమాట ఈ రూల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆడ్ ప్లస్ ఆర్ మైనస్ ఈవెన్, ఆడ్ ప్లస్ ఆర్ మైనస్ ఈవెన్ అనమాట. ఆడ్ ప్లస్ ఆర్ మైనస్ ఈవెన్ ఇదేమవుతుందంటే ఖచ్చితంగా ఆడ్డే వస్తుంది, ఆడ్డే వస్తుంది, అవునా కదా. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఆడ్ అన్నాడు కదా, ఆడ్ కాబట్టి నేను 1 తీసుకుంటున్నా. ఈవెన్ అంటున్నాడు కదా, ఈవెన్ కాబట్టి లెట్ అస్ సే 4 తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకేమవుతుంది, యాడ్ చేస్తే 1 ప్లస్ 4 ఎంత అవుతుంది, 5 అవుతుంది. 5 అంటే ఆడ్ నెంబరు. లేదు సబ్ట్రాక్ట్ చేయండి, 1 మైనస్ 4 ఎంత అవుతుంది, -3 అవుతుందా, -3 అంటే ఆడ్ నెంబర్, అవునా కదా. అలా ఆడ్ నెంబర్ని ఈవెన్ నెంబర్ని, ఆడ్ నెంబర్ని ఈవెన్ నెంబర్ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి ఎప్పుడు ఆడ్ నెంబరే వస్తుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, ఆడ్ నెంబర్ అంటున్నాడు కదా, సపోజ్ నేను ఇక్కడ 7 తీసుకుంటున్నా. ఈవెన్ నెంబర్ అంటున్నాడు కదా, తక్కువలో తక్కువ 2 తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి, 7 + 2 ఎంత అవుతుంది, 9 అవుతుందా. 9 అంటే ఆడ్ నెంబర్. లేదు సబ్ట్రాక్ట్ చేస్తున్నా, సబ్ట్రాక్ట్ చేస్తే 7 - 2 ఎంత అవుతుంది, 5 అవుతుందా, 5 అవుతుంది. 5 అంటే మళ్ళీ అగైన్ ఇట్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్, అవునా. అలా ఆడ్ నెంబర్ ప్లస్ ఆర్ మైనస్ ఈవెన్ నెంబర్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఆడ్ నెంబర్ వస్తుంది. సో ఇక్కడ ఈ రిలేషను ఈ 3 రిలేషన్స్ ఇంపార్టెంట్ అనమాట, ఎడిషన్ సబ్ట్రాక్షన్కి సంబంధించి. అలాగే మల్టిప్లికేషన్కి సంబంధించి ఈ 3 రిలేషన్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఓకేనా. సో ఇప్పటి వరకు క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, ఈ పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఆ పాయింట్ ఏంటి అంటే చూడండి జాగ్రత్తగా. ఇదేంటి, ఇది ఎన్ అనమాట. ఎన్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్ అనమాట. సో ఈ న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి, హోల్ నెంబర్స్లో ఉన్నాయి అనమాట. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇదిగోండి హోల్ నెంబర్స్లో ఉన్నాయి అనమాట, అవునా కదా. న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్లో ఉన్నాయి. ఎందుకంటే హోల్ నెంబర్స్ అంటే మనందరికి తెలుసు, హోల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి ఉంటాయి, 0 1 2 3 సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు ఉంటాయి, ఇన్ఫినిటీ వరకు ఉంటాయి, అవునా కదా. అందులో 1 2 3 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ అంటే ఏమవుతాయి, అవి న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. అంటే న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, హోల్ నెంబర్స్లో ఉన్నాయి, అవునా కదా. న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ ఉంటాయి, హోల్ నెంబర్స్లో ఉంటాయి అనమాట. అలా దీన్ని ఈ విధంగా డినోట్ చేస్తాం, అవునా కదా. అది అలాగే ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇంటీజర్స్లో హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, అవునా కదా. ఇంటీజర్స్లో హోల్ నెంబర్స్ ఉన్నాయి, అదేవిధంగా న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, అవునా కదా. సో ఇది ఎలా చూపిస్తారంటే జాగ్రత్త చూడండి. ఇంటీజర్స్ అంటే జెడ్ కదా, ఇవి ఎలా ఉంటాయి అని చెప్పాను, 0 1 2 3 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. ఇటు వచ్చేటప్పటికి -1 -2 -3 సో ఆన్ అప్ టు -ఇన్ఫినిటీ, అవునా కదా. ఇవన్నీ కూడా ఇంటీజర్స్ అనమాట, అవునా. అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి, 1 to ఇన్ఫినిటీ ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్, 0 to ఇన్ఫినిటీ ఇవన్నీ హోల్ నెంబర్స్, అవునా కదా. ఇంటీజర్స్లో న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, అదేవిధంగా హోల్ నెంబర్స్ ఉన్నాయి. మరి వీడు చెప్తుంది అదే కదా, జెడ్ అంటే ఇంటీజర్స్, అందులో ఏమేమి ఉన్నాయి మనకి, హోల్ నెంబర్స్ ఉన్నాయి, న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, అవునా కదా. సో అలా ఇంటీజర్స్లో న్యాచురల్ నెంబర్స్ అదేవిధంగా హోల్ నెంబర్స్ ఉంటాయి, అవునా కదా. అది అలాగే ఇక్కడ క్యూ అంటే ఏంటి, క్యూ అంటే రేషనల్ నెంబర్స్ అనమాట. రేషనల్ నెంబర్స్ అంటే మనందరూ తెలుసు, P/Q ఫామ్లో ఉండే ప్రతిదీ కూడా రేషనల్ నెంబరే అవుతుంది, మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ స్టార్టింగ్లో న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ కదా. మరి 1 అని ఎలా రాసుకోవచ్చు, 1/1 రాసుకోవచ్చు. మరి P/Q ఫామ్లో ఉంది. అలాగే కండిషన్ కూడా మీకు తెలుసు, PQR ఇంటీజర్స్, అలాగే Q ≠ 0. మరి ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి న్యాచురల్ నెంబర్ ఏమవుతుందంటే రేషనల్ నెంబర్ అయిపోతుంది. 1/1 కదా, 1 అంటే న్యాచురల్ నెంబరు, దాన్ని 1/1లా రాసుకున్నాం అంటే ఇదేమైంది, రేషనల్ నెంబర్ అయింది. లేదు 2 తీసుకోండి, 2/1గా రాసుకోవచ్చు. 2/1 అంటే ఇట్ ఈజ్ అగైన్ ఏ రేషనల్ నెంబర్. 3 తీసుకోండి, 3/1గా రాసుకోవచ్చు. అంటే ప్రతి న్యాచురల్ నెంబర్ కూడా ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. అలా ప్రతి న్యాచురల్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, రేషనల్ నెంబర్స్లో ఉంటుంది అనమాట, ఓకేనా. అలా క్యూ అనేది రేషనల్ నెంబర్ అయితే ఆ రేషనల్ నెంబర్లో ప్రతి న్యాచురల్ నెంబర్ ఉండిద్ది, అవును కదా. రేషనల్ నెంబర్లో న్యాచురల్ నెంబర్ ఉంది. అలా ప్రతి హోల్ నెంబర్ కూడా ఉండేది కదా. 0 అంటే 0/1గా రాసుకోవచ్చు. 0/1 అంటే అగైన్ రేషనల్ నెంబర్. అలా ఈ రేషనల్ నెంబర్లో హోల్ నెంబర్ కూడా ఉంటుంది, న్యాచురల్ నెంబర్ కూడా ఉంటుంది, చూపించా కదా. అలాగే ఇంటీజర్స్ అంటే ఇవేనా కదా, హోల్ నెంబర్స్ వరకు చూపించాను. అలాగే ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్ తీసుకోండి. ఇప్పుడు -2 తీసుకుంటున్నా. -2 తీసుకుంటే ఇక్కడ -2 తీసుకుంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, -2/1గా రాసుకోవచ్చు.
తీసుకోవచ్చు. అంటే P/Q ఫాము. P/Q ఫామ్ అంటే ఏమవుతుంది, ఖచ్చితంగా రేషనల్ నెంబర్ అవుతుంది, అవునా కదా. అలా నెగిటివ్స్ కూడా ఎలా ఉంటాయి, రేషనల్ నెంబర్స్ లానే ఉంటాయి. అలాగే హోల్ నెంబర్స్ కూడా రేషనల్ నెంబర్స్ లాగే ఉంటాయి. అంటే ఓవరాల్గా ఇంటీజర్స్ అనేవి రేషనల్ నెంబర్స్ లానే ఉంటాయి. అంటే ఇంటీజర్స్ కూడా ఎక్కడ ఉంటాయి, ఈ రేషనల్ నెంబర్స్లో ఉంటాయి అన్నమాట. అలా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేషనల్ నెంబర్స్లో ఈ పెద్దది ఏదైతే ఉందో అది మొత్తం ఏమవుతుందంటే రేషనల్ నెంబర్స్ సెట్ అవుతుంది అనమాట. రేషనల్ నెంబర్స్ యొక్క సెట్ అవుతుంది, అర్థమైందా. ఆ రేషనల్ నెంబర్స్లోనే ఇంటీజర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, అదేవిధంగా న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. అలాగా ఈ పెద్ద సెట్ అంతా ఏమవుతుందంటే రేషనల్ నెంబర్స్ అవుతుంది అనమాట. రేషనల్ నెంబర్స్ యొక్క సెట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ అనమాట. Q' అన్న I అన్న ఇర్రేషనల్ నెంబర్స్ అనమాట. ఇర్రేషనల్ నెంబర్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ అందరూ తెలిసిందే ఇర్రేషనల్ నెంబర్స్ అంటే లైక్ √2 కానీ, ఇదిగోండి √2 ఒకటి ఇర్రేషనల్ నెంబరు, √3 √5 ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్. పై అనేది కూడా ఇర్రేషనల్ నెంబర్. దీని వాల్యూ ఎంత ఉంటుంది, 3.14, ఇంకా కంటిన్యూ అవుతూనే వెళ్తుంది అనమాట. ఓకేనా. సో అలా ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రేషనల్ నెంబరు ఇర్రేషనల్ నెంబరు ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో కలవు అనమాట. రేషనల్ నెంబరు ఇర్రేషనల్ నెంబరు ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో కలవు. ఇవన్నీ బియ్యం అనుకుంటే ఇవన్నీ కందిపప్పు అనమాట. ఈ రెండు ఎట్టి పరిస్థితుల్లో కలవు అనమాట. అలా రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ బోత్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి ఓ దాంట్లో పడేసాం అనుకోండి, ఓ సంచిలో పడేసాం అనుకోండి, ఆ మొత్తమే ఏమవుతుందంటే రియల్ నెంబర్స్ అవుతుంది. ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక సంచిలో పడేసాం అనుకోండి, ఆ మొత్తమే మనకి ఏమవుతుంది, రియల్ నెంబర్స్ అవుతుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే రియల్ నెంబర్స్ అంటే ఎలా వస్తాయి, రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆ మొత్తాన్ని కలిపితేనే మనకి రియల్ నెంబర్స్ అవుతాయి అనమాట. రియల్ నెంబర్స్ అంటే ఏమవుతాయి, రేషనల్ నెంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈ మొత్తాన్ని కలిపితేనే మనకి ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్ అవుతాయి అనమాట. అర్థమైంది కదా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ అనేది కూడా క్లియర్ అనుకుంటున్నాను.